వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మళ్ళీ హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారింది రాజ్ తరుణ్ లావణ్య. ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసు మాత్రం ఒక సంవత్సరం పాటుగా ఒకసారి కాకపోతే ఒకసారి కొత్త కొత్త మలుపులతోటి కొత్త కొత్త ట్విస్టులతోటి మాత్రము మరీ తెరపైకి ఎక్కుతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎటు తిప్పి కొట్టినా అదే రాయి అన్నట్టుగా అక్కడి దాకా వెళ్తూ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి డ్రాప్ అవుతుంది. కొన్ని రోజులేమో రాజ్ తరుణ్ నా భర్త అంటది, కొన్ని రోజులేమో రాజ్ తరుణ్ నా భర్త కాదు అంటది, ఎక్కడున్న రాజ్ తరుణ్ బాగుండాలి అని అంటది లావణ్య. కానీ మళ్ళీ ఒక్కొక్కసారి ఏమంటది, రాజ్ తరుణ్ చచ్చిపోయాడు అనుకుంటాను, ఫోటోకు దండేస్తాను, దండం పెట్టేస్తాను అంటది. కానీ ఏమైతుంది, ఏం జరుగుతుంది 4 రోజులు అంటే 6 నెలలకు ఒకసారి ఒక రకమైన పిచ్చిలేస్తుంది అని అంటారు. కానీ అక్కడ 6 నెలలు అవసరం లేదు, 3 నెలలే చాలు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టాపిక్ని ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ మరి ఇక్కడ ఇప్పుడు కొత్తగా ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ మరి లావణ్యే ఈ పాయింట్ని రేస్ చేస్తుందా, లేకపోతే నిజంగా రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ని ఎవరైనా ఉసుకొల్పుతున్నారా అనే కోణంలో కూడా ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈరోజు మరి లావణ్య నివాసం ఉన్న ఇంటి వద్దకైతే రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్, అలాగే శేఖర్ భాష, ఇంకో విషయము ప్రీతి ప్రదీప్. ఈ ప్రీతి ప్రదీప్ ఎవరంటే ఒకప్పుడు లావణ్య ఫ్రెండ్స్. డ్రగ్స్ కేసు విషయంలో కూడా ప్రీతి ప్రదీప్ల వీడియోలు కూడా తను రిలీజ్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్స్ ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు అని చెప్పేసి అప్పుడు కూడా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఆ ప్రీతి అండ్ ప్రదీప్, ఇటు చూడబోతే శేఖర్ పాషా, రాజ్ తరుణ్ పేరెంట్స్, వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు లావణ్య నివాసం ఉంటున్న రాజ్ తరుణ్ ఇల్లు అది. రాజ్ తరుణ్ లావణ్య ఉంటున్నప్పుడు వాళ్ళు కొనుక్కున్న ఇండ్లు, అలాగే మరి రాజ్ తరుణ్ గొడవలు అవుతున్నాయని చెప్పేసి తను బయటికి రావడం జరిగింది. లావణ్య మాత్రం అక్కడే ఉండడం జరిగింది. అక్కడే ఉండి కూడా మరి ఇన్నిసార్లు ఇన్ని గొడవలు అయినాయి. లాస్ట్ టైం కూడా చూసాము, రాజ్ తరుణ్ టాపిక్ ఏం రాకుండానే ఆ టాపిక్ పక్కన పెట్టి మస్తాన్ సాయి టాపిక్ని తీసుకొచ్చింది లావణ్య బయటికి. నార్సింగ్ పిఎస్లో మస్తాన్ సాయి మీద కేసు పెట్టడం జరిగింది, వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది చాలా వరకు. అలాగే మస్తాన్ సాయి కూడా మరి లావణ్య వీడియోలు కూడా లీక్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చెత్త వ్యవహారం నడిపించేశారు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, కొత్తగా తెర మీదకి ఎక్కిన విషయం ఏంటంటే, మరి రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ లావణ్య దగ్గరకు వచ్చి దాడి చేశారు నా పైన అని చెప్పేసి లావణ్య ఒక కోణంలో చెప్తుంది. వాళ్ళు రావడమే ఒక 11 మంది గూండాలను ఎంట తీసుకొని వచ్చి నా పైన దాడి చేశారని లావణ్య చెప్తుంది. నా కూతురు పైన దాడి చేశారని లావణ్య ఫాదర్ కూడా చెప్తున్నాడు. అక్కడ నా కూతురు మీద దాడి చేయడమే కాదు, తన మెడ పట్టుకొని తనని గేట్ వరకు కూడా లాక్కొని తీసుకొని వెళ్ళారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని. ఇది నా కొడుకు ఇల్లు అంటే రాజ్ తరుణ్ ఇల్లు, నీకేం హక్కు ఉంది, నా ఇంట్లో మేముంటాము, మేము ఇప్పుడు ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాము, రెంటింట్లో ఉండాల్సిన కర్మ మాకేంటి, సొంతింటిని వదిలేసుకొని నువ్వెవరి ఇంట్లో ఉండడానికి అని చెప్పేసి లావణ్యను గెంటేయడానికి అక్కడికి రాజ్ తరుణ్ పేరెంట్స్ వచ్చారు అని చెప్పేసి హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. కానీ అక్కడ విశేషం ఏంటి అంటే, రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, గెంటేయడానికి రాలేదు, మా ఇల్లు మాకు కావాలి అని చెప్పడానికి వచ్చాము, ఎన్నోసార్లు నోటీసులు కూడా పంపించాము ఖాళీ చేయమని, కానీ ఖాళీ చేయట్లేదు లావణ్య. కాబట్టే ఈరోజు నా కాలుకు దెబ్బ తగిలింది, వీల్ చైర్లో కూర్చొని ఉన్నాను నేను, అయినా కానీ ఈ వీల్ చైర్లో కూర్చొని ఉండి మేము వయసు మళ్ళిన వాళ్ళము, ఇంకెన్ని రోజులు ఉంటామో తెలీదు, అట్లా కూడా మేము అద్దింట్లో ఉంటున్నాము, నా కొడుకుకు మా ప్రాణం ఉన్నప్పుడే నిలబెట్టాలి, తన సొంత ఇల్లును తనకు అప్పగించేసి మేము పోవాలి అనే ఒక లక్ష్యంతోనే ఈడికొచ్చి లావణ్యను మాకు ఇల్లు అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి మేము సామరస్యంగా ఇక్కడికి వచ్చాం, కానీ మమ్మల్ని వృద్ధులని కూడా చూడకుండా మమ్మల్ని బయట కూర్చోబెట్టింది లావణ్య అని చెప్పేసి రాజ్ తరుణ్ పేరెంట్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన అలా ఉంటే ఇక్కడ లావణ్య ఆవేదన ఎలా ఉంది, లావణ్య ఫాదర్ ఆవేదన ఎలా ఉంది అని అంటే, లేదు ఇది రాజ్ తరుణ్ నేను నివాసం ఉంటున్నప్పుడు, మేము దంపతులుగా పెళ్లి చేసుకొని దంపతులుగా మేము ఇందులో నివాసం ఉంటున్నప్పుడు రాజ్ తరుణ్ పేరు మీద ఉంటే రాజ్ తరుణ్ లావణ్య అవుతుంది కానీ నాకే అవుతుంది, కానీ రాజ్ తరుణ్కే ఎందుకు చెందుతుంది అని చెప్పేసి లావణ్య అంటుంది. నా మీద దాడి చేశారు వీళ్ళు, వచ్చి ఆయన వీల్ చైర్లో కూర్చొని నాటకం ఆడుతున్నాడు, ఆయన కాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగలలేదు, ఆయనకి హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పేసి ఆయన నాటకం ఆడి ఇల్లు లాక్కుందామని చూస్తున్నాడు అని చెప్పేసి లావణ్య తన వర్షన్లో తను చెప్తూ ఉంది. ఇంకో విషయము, లావణ్య ఫాదర్ వచ్చి ఒక
కామెంట్ చేస్తున్నారు. ఏమని రాజ్ తరుణ్ ఫాదర్‌ని అంటే తనకు హాఫ్ క్వార్టర్ ఇస్తేనంట మనం మాట్లాడుకోకూడదు. కానీ తప్పట్లేదు. ఎందుకంటే అన్ని లైవ్‌లలో వింటూనే ఉన్నారు మీరు కూడా. ఒక క్వార్టర్ ఇస్తే అది హాఫ్ ఇస్తే చాలు. ఆ హాఫ్ ఏసేసి ఇప్పుడు లేచి డాన్స్ ఏస్తాడు. ఆయనకేమైంది? ఇదంతా గేమ్ ప్లే చేస్తున్నారు వీళ్ళు. కావాల్సిగా నాటకం ఆడుతున్నాడు. వీల్ చైర్‌లో ఎలా కూర్చుంటాడండి? ఎందుకు కూర్చుంటాడు? ఆ మనిషికి ఏమైంది వీల్ చైర్‌లో కూర్చోవడానికి? ఆయన కాలు విరగలే, ఏది ఇరగలేదు. నాటకం ఆడుతుండు. ఇప్పుడు హాఫ్ బాటిల్ మందు ఇచ్చేస్తే తాగి డాన్స్ ఏస్తాడనే కామెంట్స్ ఇక్కడ లావణ్య ఫాదర్ చేస్తున్నాడు రాజ్ తరుణ్ ఫాదర్ పైన. కానీ లీగల్‌గా ఏటు చూసుకున్నా కానీ ఇప్పుడు శేఖర్ భాష ఎంట్రీ అయ్యాడు మళ్ళీ ఇక్కడ. శేఖర్ భాష నువ్వెందుకు వచ్చావని చెప్పేసి అడుగుతూ ఉంటే లావణ్య ఫాదర్ అడుగుతూ ఉంటే వృద్ధ దంపతులు ఇద్దరే వస్తున్నారు కాబట్టి వాళ్ళకు తోడుగా నేనొచ్చాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళనే కూర్చొనివ్వట్లేదు మీరు. ఎందుకు బయట కూర్చోబెట్టారు? ఇదెక్కడ న్యాయము అని చెప్పేసి నేను అడుగుతున్నాను అని శేఖర్ భాష అంటున్నాడు తన వర్షన్‌లో. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రీతి అండ్ ప్రదీప్ వీళ్ళెందుకు ఎంటర్ అయ్యారనేదే సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే వీళ్ళు ప్రీతి గాని ప్రదీప్ గాని కొన్ని ఛానల్స్‌లోనే ఇంటర్వ్యూ ఇచ్చి కూడా ఏమన్నారంటే లావణ్య మంచిది కాదు, లావణ్య డ్రగ్స్ తీసుకుంటాది, లావణ్య అమ్మాయిల బ్రోకరు అని చెప్పి నన్ను కూడా అలాగే మార్చింది, నాకు కూడా డ్రగ్స్ ఇచ్చింది అని చెప్పేసి చెప్పింది. నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు కూడా. అలాంటిది నన్ను ఇన్వాల్వ్ చేసింది అనవసరంగా మీడియాలో, అందుకే నేను తప్పుకుంటున్నానని తప్పుకొని వెళ్ళిపోయినా ఈ ప్రీతి అండ్ ప్రదీప్ వీళ్ళు ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్‌కి సపోర్ట్‌గా ఎందుకు లావణ్య దగ్గరకు వచ్చారు అనేదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతే ప్రీతి పక్కన ఉండాలి అనుకుంటే వాళ్ళు తేల్చుకుంటారు. ఇక్కడ లీగల్‌గా ఉంది. అన్ని చట్టాలు కూడా ఉన్నాయి. రాజ్ తరుణ్ పేరు మీదనే ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం కూడా లావణ్య ఫాదర్‌ని లావణ్యకు రాజ్ తరుణ్‌కు పెళ్ళయిందంటే అవును అయ్యింది అని చెప్పేసి ఆయన చెప్తే రాజ్ తరుణ్ ఫాదర్ ఏమంటున్నారు? కాదు అవ్వలేదు, అది అబద్ధము, పెళ్లి జరగలేదు అని ఆయన అంటున్నారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మరి పెళ్లి జరగకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఎలా దీవించావు అని లావణ్య ఫాదర్ అడుగుతూ ఉన్నాడు. అడిగితే కూడా నేను దీవించలేదు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఇంకొక విషయము లావణ్యేమో రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. కాకపోతే ఆయనతో నేను సావాసం చేశాను కాబట్టి, జీవనం చేశాను కాబట్టి, ఆయనను పెళ్లి చేసుకొని సంసారం చేశాను కాబట్టి నాకు వర్తిస్తది, ఆయన పేరు మీద ఉన్నా కానీ నాకు వర్తిస్తది అని లావణ్య చెప్తుంటే లావణ్య ఫాదర్ ఏమంటున్నాడంటే లావణ్య రాజ్ తరుణ్ పేరు మీద ఉంది అంటున్నాడు. ఈ రాజ్ తరుణ్ లావణ్య పేరు మీద ఇల్లుంది అని ఆయన చెప్తే రాజ్ తరుణ్ ఫాదర్ ఏమంటున్నాడు అక్కడ? లేదు రాజ్ తరుణ్ పేరు మీదే ఉంది, లావణ్య పేరు మీద లేదు. కాబట్టి ఇప్పుడు మేము వృద్ధ దంపతులం అయిపోయాము. మా వృద్ధాప్యంలోనైనా మా సొంతింట్లో మేము ఉండాలి అనుకుంటున్నాము. అందుకే మా ఇల్లు మాకు కావాలి అని అడుగుతున్నాము అని చెప్పేసి అక్కడికి రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అక్కడ చాలా ఉద్రిక్తమైన వాతావరణం కూడా నెలకొంది అనుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్క నా మీద అటాక్ చేశారు, నా మీద దాడి చేశారు, నన్ను ఇంట్లో నుంచి గెంటేసే ప్రయత్నం చేసి నన్ను కొట్టించారు రౌడీలను తెచ్చి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వర్షన్లో. రాజ్ తరుణ్ పేరెంట్స్ ఏమంటున్నారంటే రౌడీలను తీసుకురాలేదు, మేము మా వాళ్ళని తెచ్చుకున్నాం అంతే. మా వాళ్ళంతా మా ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళని తీసుకొచ్చుకున్నాము. అది కూడా అంతమంది ఏం లేరు, 2-3 వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎవ్వరం కూడా దాడి చేయలేదు, మేము మెయిన్ డోర్ దగ్గరే ఆగిపోయాము, లోపలికి కూడా వెళ్ళలేదు. వాళ్ళ మీద మేము ఎలా దాడి చేస్తాము అని చెప్పేసి మరి రాజ్ తరుణ్ పేరెంట్స్ అంటున్నారు. ఇక్కడ లావణ్య ఫాదర్ ఏమో ఇంట్లోకి ఎలా రాణిస్తాము, నా బిడ్డను మెడబట్టి గెంటేశారు, నా బిడ్డ మీద దాడి చేయించారు ఒక రౌడీలాగా, అలాంటిది ఇంట్లో ఎలా రాణిస్తాము, ఎలా కూర్చొనిస్తాము అని చెప్పేసి ఆయన వర్షన్లో ఆయన అంటున్నాడు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ లాస్ట్ ఇష్యూ జరిగినప్పుడు లావణ్య ఒక మాట చెప్పింది ఏంటంటే ఇక మీదట రాజ్ తరుణ్ లైఫ్లోకి నేను వెళ్ళను, రాజ్ తరుణ్ని ఎలాంటి డిస్టర్బ్ నేను చెయ్యను, అతను కావాలని కూడా నేను అడగను, తను చాలా సుఖ సంతోషాలతో ఉండాలి, తను ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే సుఖంగా ఉండాలి, ఇంకా రాజ్ తరుణ్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నా వల్ల రాజ్ తరుణ్ కెరియర్ దెబ్బతినడం నాకు నచ్చట్లేదు, నేను భరించలేనది అని చెప్పేసి కూడా మాటలు చెప్పడం జరిగింది. అలాంటిది మరి రాజ్ తరుణ్ విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు రాజ్ తరుణ్ ఇంట్లో ఏమో అవసరము వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేస్తే అయిపోద్ది అంతటితోటి. రాజ్ తరుణ్ మేలు కోరుకున్న దానివే కదా, అలాంటప్పుడు ఇచ్చేయండి. ఆ కోర్టు నుంచి ఆ
ఆర్డర్స్ వచ్చినప్పుడు, నోటీసులు వచ్చినప్పుడు అప్పుడు ఖాళీ చేయాల్సింది, కానీ ఖాళీ చేయలేదు. ముఖ్యంగా అప్పుడు కూడా చాలా ఎలిగేషన్స్ కూడా వినిపించాయి. ఏమనంటే ఇప్పుడు రాజధాని ఇల్లు కోసమే లావణ్య కొట్లాడుతుంది, ఆ ఇల్లు రాయించుకోవడం కోసమే కొట్లాడుతుంది, కాబట్టి ఇన్ని రకాల బ్లాక్మెయిల్ చేస్తుంది అని అన్నారు. అంటే ఇప్పుడు కూడా మరి కోర్టు నుంచి నోటీసులు వచ్చిన తర్వాత కూడా లావణ్య నోటీసులు వచ్చిన విషయాన్ని బయటికి ఎల్లకక్కకుండా కప్పిపుచ్చింది అని అంటే మరి ఆ ఇల్లు కోసమే నాటకం ఆడింది అనుకోవచ్చా? లేకపోతే ఇంకొక విషయం కూడా, మరి రాజధాని ఇల్లుని వీళ్ళు కాపాడుకునే ప్రయత్నంలోనే రాజధాని పేరెంట్స్ ఇక్కడికి వచ్చారా, లేకపోతే నిజంగా లావణ్య మీద దాడి చేసి బయటికి గెంటేయాలని వచ్చారా? ఈ విషయాలపైన కూడా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. అదే కోణంలో నేను లీగల్గా వెళ్తాను, నేను ఇల్లీగల్గా వెళ్ళను, వాళ్ళు దాడి చేయించారని చెప్పేసి నేను రివర్స్ అవ్వడం లేదు, కానీ నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. అందుకే నేను మళ్ళీ పిఎస్కి వెళ్ళబోతున్నాను, నార్సింగ్ పిఎస్కి వెళ్తాను, అక్కడే న్యాయం తేల్చుకుంటాను, చట్టపరంగా లీగల్గానే వెళ్ళి నేను అక్కడ తేల్చుకుంటాను నేను అని చెప్పేసి లావణ్య మరి నార్సింగ్ పిఎస్కి వెళ్తుంది. కానీ ఏం జరుగుతుంది? ఇన్ని రోజుల వరకు ఇంత హాట్ టాపిక్లు జరుగుతున్నా కానీ ఇన్ని రకాలుగా అసలు ఒక రకమైన మలుపులు తిరుగుతున్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ లావణ్యకి ఎదురుపడి మాట్లాడింది లేదు, రాజ్ తరుణ్ కూడా ఎదురుపడి మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్సే అక్కడికి రావడం జరిగింది. ఒకప్పుడు లావణ్య కూడా రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి తలుపులు బాది అవన్నీ మనం చూసాము, అద్దాలు పగలగొట్టడం అవన్నీ కూడా. కానీ ఇప్పుడు అదే కోణంలో వీళ్ళు ఇక్కడికి వచ్చారా అనేది కూడా జనాల్లో అనుమానాన్ని రేకెత్తిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.